గత నెలలో జరిగిన ఆసియా కప్ లో టీమిండియా ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే ఆ టోర్నీలో ఆయన రచ్చ అంతా ఇంత కాదు. ఛాంపియన్స్ గా నిలిచి నెల కావస్తున్న ఇంకా మన జట్టుకు ఆసియా కప్ ట్రోఫీ అందలేదు. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఇండియా పాక్ జట్లు ఆసియా కప్ లో తలపడబోతున్నాయి. ఎస్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ నవంబర్ 14న ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నవంబర్ 16న జరుగుతుంది. దీనికి సంబంధించి ఏసీసీ శుక్రవారం టోర్నమెంట్ షెడ్యూల్ ను ప్రకటించింది. అందులో 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక. గ్రూప్ బిలో ఇండియా, ఒమాన్, పాకిస్తాన్, యుఏఈ ఉన్నాయి. ఇక ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్లలో జరుగుతుంది. కాగా 2025 ఆసియా కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ తొలిసారి తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇక ఈ టోర్నమెంట్ లోని అన్ని మ్యాచ్లు ఖతార్లోని దోహాలో జరుగుతాయి. కాగా ఇప్పటికీ వివాదంగా నిలిచిన ఆ టోర్నీతో పాటు ఇప్పుడు జరగబోయే ఈ టోర్నమెంట్ కూడా వివాదంగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.